ఇదేదో సైంటిఫిక్ మూవీ లాగా ఉంది. ఇంకోటి పౌరాణికం సినిమా వాళ్ళ నాయన కోరికతోటి తీయాలనుకున్నాడు మన మహేష్ బాబు సారు. ఆ కోరిక ఇప్పుడు తీరుతున్నది. వాళ్ళ తండ్రి స్వర్గంలో నుంచి చూస్తాడు. నిజం చెప్తున్నా, మహేష్ బాబు చాలా మంది హీరోలు జబ్బాలు జరుచుకుంటున్నారు మేమే నెంబర్ 1 అని. మహేష్ బాబు ఇప్పుడు దుక్కుతున్నాడు. ఈ సినిమా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటే, ఇండియాలో అసలు ఏ రికార్డులు ఉన్నాయో అన్ని మొత్తం తుడిచిపెట్టుకుని పోతే అటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. బరాబర్ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఏంటంటే ఆయన ఒకరిని ఏమన్నాడు, ఈయన గాని ఎన్టీఆర్ గాని మాటలలో ఒకటి ఉంటది అన్న, ఏంటంటే ఎవరైనా సరే ఇంటికి జాగ్రత్తగా పోండి అని చెప్తారు చూడు. ఇంకోటి ఆ రోజు కూడా పాస్లు ఉంటేనే రాండి అది అని అన్నది కొంతమంది ట్రోల్ చేసిర్రు. పచ్చి వేస్ట్ నా కొడుకులు. ఒకటి చెప్తున్నా, ఆయన ఎందుకు చెప్పిందంటే ఎక్కువ మంది వచ్చారంటే ఏమన్నా అయ్యే ప్రాబ్లమ్స్ అయితే మా ఫ్యామిలీలో నేను మా నాయనని మా అన్నను కోల్పోయినా, మీ ఫ్యామిలీలో మీరు కోల్పోవద్దు, నాలాగా ఒంటరి కావద్దు, మీరు నాకున్నారనే భరోసాతోటి మీకేం కావద్దని నేను చెప్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఆ దాన్ని కూడా ట్రోల్ చేసిండ్రు చెప్తానా కొడుకులు. కీరవాణి గారి పాట ఎలా అనిపించింది? సూపర్ అన్న. మొట్టమొదటిసారి ఒకటి చెప్తున్నా, కీరవాణి గారికి అండ్ ఈ సీన్ రాజమౌళి గారికి ఇంకా మహేష్ బాబు గారికి ఈ మూవీ ఆల్ టీమ్ కి నా సెల్యూట్. ఎందుకంటే తెలంగాణ జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అక్కడ ప్లే చేసి, ఇంకొకటి ఏంటంటే అంత్యశ్రీ కవి గారికి అంతిమ జోహార్లు చెప్పారు చూడు. నాకైతే చాలా సూపర్ అనిపించింది. అంటే ఇది గౌరవం. అంటే ఎంత పెద్ద పెద్ద హీరోలు ఉండరు, కొంతమంది ఉండరు ఏతులకు మేమే అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు తెలంగాణ ఒక గీతం ఒక నాడు పెట్టి ఇట్లా ఒక రాష్ట్రం మీద బతుకుతున్నాం అని చెప్పేసి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. అటువంటిది మనం రాజమౌళి గారు గాని, మన మహేష్ బాబు సార్ గాని, ఇటువంటి ఇంకోటి మన కీరవాణి సార్ గాని ఒక కవికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రు, ఒక ఏరియాకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రు, ఒక ఏమంటారు ఒక రాష్ట్ర గీతాన్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రు. ఇది కదా సంస్కారం అంటే. ఈ సినిమా పక్క 2000 కోట్లు కొట్టాలని నేను మనసారా కోరుకుంటున్నానా, ప్రభాస్ ఫ్యాన్ అయినా కూడా. ఓకే అన్న, అట్లాగే ఒక క్వశ్చన్. పోలీసులు అన్న తర్వాత రూల్స్ పాటిస్తారు వాళ్ళు. ఏమన్నా కొద్దిగా బ్యాడ్ అనిపిస్తే అది చేసింటారు అంతే తప్ప. అంటే అభిమాని కడతాం ఎట్లా అనిపించింది? అభిమాని కట్టడం అంటే ఆయనకు ఒక దేవునికి నేను హెల్ప్ చేసిన అనే ఫీల్ వచ్చింటది ఆయనకు. ఆయన ఈ రోజు కట్టిండొచ్చు కానీ రేపు ఆయనకు వచ్చే ప్రశంసలు గాని, ఇంకోటి ఆయన 10 మందికి మంచి చేస్తాడు. ఎంతో మందికి ఆపరేషన్లు చేపించిండు ఆయన. ఆయన గురించి మీకు తెలియదంటూ ఏం లేదండి. మహేష్ బాబు గారు నిజ చాక్లెట్ బాయ్ అంటారు కానీ చాక్లెట్ బాయ్ కాదండి. ఒక అక్కడ ఇక్కడ దేవతలు ఇట్లా అమృతం కోసము ఒక నాగేశ్వరుణ్ణి ఇట్లేసి గుంజితే అందుట్లో నుంచి స్వచ్ఛమైన అమృతం వస్తుంది చూడు, అలాంటి తడిచిన ముత్యమయం అంటారు కదా, అటువంటి వ్యక్తి ఆయన. ఆ సోలం పట్టుకోవడం ఎట్లా అనిపించింది? సూపర్ చెప్పినా కదా.